శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమైతి. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామో విగ్రహవాన్ ధర్మః. ఈ ఛానల్లో రామాయణం గురించి చెప్పాలని అనుకుంటున్నా. మొన్నటి ఎపిసోడ్లో పిల్లలు పుట్టారు, అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఎలా పెద్దగా అయ్యారు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. పిల్లలు పుట్టారు, వాళ్ళు రాను రాను పెద్దగా అయ్యారు. రాజు పిల్లలు కదా, వాళ్ళు రకరకాల భోగాలు అనుభవించారు. వాళ్ళు కొంచెం పెద్దగా కాగానే వశిష్ఠుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. వశిష్ఠుడు అంటే వాళ్ళ టీచర్ అన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు అస్త్రాలు, శస్త్రాలు, వేదం నేర్చుకున్నారు. అప్పుడు దశరథుడు బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిస్తున్నట్టు విశ్వామిత్రుణ్ణి ఆహ్వానించారు. రాజుకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతాడు దశరథుణ్ణి, మీ రాజ్యంలో అంతా ఆనందంగా ఉంది కదా, ఏ కష్టం లేదుగా, నీవు శత్రువులతో ఏ ఆపద లేదుగా. అప్పుడు దశరథుడు అంటాడు, మీరు రావటం వలన ఈ రాజ్యం పావనమైనది. ఓ మహర్షి, మీరు మా రాజ్యానికి వచ్చి మమ్మల్ని చాలా సంతోషపెట్టారు. ఇంకా నా జన్మ ధన్యమైనది. ఓ బ్రహ్మర్షి విశ్వామిత్ర, నువ్వు ఇంతటి తపస్సు చేస్తే బ్రహ్మర్షి అయ్యావు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు వచ్చిన కార్యం ఏమిటి? ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాను, మీరు దైవంతో సమానం. ఇలా దశరథుడు పలికిన మాటలకు విశ్వామిత్రుడు సంతోషపడ్డాడు. ఓ దశరథుడా, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. వశిష్ఠుడి మాటలు వినడం వలన ఇలా మర్యాదగా మాట్లాడావు. సరే అయితే, విశ్వామిత్రుడు చెబుతాడు దశరథుడికి, నేను ఒక యాగం చేస్తున్నాను. ఆ యాగం నియమం ప్రకారం నా కోపమే రావద్దు. అసలు ఎవరు ఎన్ని చేసినా వాళ్ళని ఏమీ అనొద్దు. నేను శాపము ఇవ్వలేను అన్న ధైర్యంతో మరీచ, శుబాహు అనే ఇద్దరు రాక్షసులు ఆ యాగానికి ఏదో ఒకటి చేయకుండా చేస్తున్నారు. అందుకే ఆ దేశాన్ని వదిలి వచ్చాను. మీ కుమారుడు రాముడు ఉన్నాడు కదా, ఆ రాముణ్ణి నాతో పంపివు. ఆ శక్తి రాముడికి ఉంది, నువ్వు సందేశించకు. ఇలా పంపమని మీ గురువు వశిష్ఠుని మంత్రులని అడుగు, వాళ్ళు వద్దు అంటే పంపకండి అని చెప్పాడు విశ్వామిత్రుడు. నువ్వు బాధపడకు దశరథ. ఓ రాజా, నా రాముడు ఇంకా చిన్నపిల్లవాడే, ఇంకా 16 సంవత్సరాలు నిండలేదు. అప్పుడే యాగానికి అంటే ఏమీ తెలీదు అని అంటాడు దశరథుడు. రాజా, నా దగ్గర పెద్ద సైన్యం ఉంది. ఆ యాగం సంపూర్ణంగా అయ్యే వరకు చూస్తాను. నాకు 60 సంవత్సరాల తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తే ఈ రాముడు పుట్టాడు. ఇప్పుడు పంపితే నా మనసులో ఉండదు అయ్యా. మేమందరం వచ్చి ఆ యాగం చేస్తాము అని అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి చెబుతాడు, ఓ దశరథుడా, భయపడకు, విశ్వామిత్రునితో పంపివ్వు. ఆ రాక్షసుని చంపే శక్తి ఉంది రాముడికి శుభం కలుగుతుంది. వశిష్ఠుడు ఇదంతా చెప్పిన తర్వాత దశరథుడు ఆ మాటలకు రామలక్ష్మణులు పంపిస్తారు. ఇంతటి వరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీరామ్.